హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడీస్ లైఫ్ బ్యాగ్స్. ఇవాళ మేము అమ్మవారికి శారీ కట్టిద్దామని చెప్పి అమ్మవారిలాగా తయారు చేద్దామని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాము. ఈ శారీ మొత్తం కూడా వచ్చి మనకి ఇలా డిజైన్ వచ్చేసింది. శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది. ఈ శారీ అయితే మేము అమ్మవారికి డ్రేపింగ్ చేద్దామని చెప్పి ఈ డ్రేపింగ్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ శారీకి మొత్తం ఇలా పట్టులానే ఉంది, కానీ మొత్తం ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇలా డిజైన్ ఉంది మొత్తం కూడా. ఇలా అమ్మవారి బొమ్మలు, అలాగే ఏనుగు, ఇలా అన్ని బొమ్మలతో ఉంది. సో బాగుంటుంది కదా, ఎలాగో అమ్మవారికి కదా అని చెప్పి ఇలా తీసుకున్నాము. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ పెద్ద బార్డర్తో వచ్చింది, పైన చిన్న బార్డర్లా వచ్చింది. ఇదంతా కూడా మొత్తం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇలా వచ్చింది, ఇది బ్లౌజ్. అండ్ తర్వాత మనము శారీ డ్రేప్ చేయాలి కాబట్టి నేనైతే కొంగుని ఇలా అంతా ప్లీట్స్ పెట్టేసుకున్నాను. ఇలా ప్లీట్స్ని పెట్టేశాను. ప్లీట్స్ కూడా మనకి ఇలా వచ్చింది. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ శారీ మాత్రం నాకు జస్ట్ అరౌండ్ 300 ఏమో పడింది శారీ మొత్తం. ఈ శారీకి మొత్తం ఈ కొంగుని అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఫోల్డ్స్ చేసుకొని ఇలా అంతా ఫోల్డ్ చేసుకొని మనమైతే శారీ కొంగు అంతా కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలి. నేను క్లిప్స్తో ఇలా సేవ్ చేసి పెట్టేశాను. అలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా పక్కకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము ఫోల్డింగ్ అంతా కూడా స్టార్ట్ చేయాలి. ఆ ఫోల్డింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. శారీ ఇలా ఉంది కదా, ఇదంతా బ్లౌజ్ పీస్. ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి. అంటే ఇలా పట్టేసుకొని ఇట్లా ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఇలా మనం ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో శారీకి అలా పెట్టుకోవాలి. ఇలా ఒక 2 పెట్టేసి ఫస్ట్ అయితే దాన్ని క్లిప్తో సేవ్ చేసి పెట్టుకుంటే మనము ఎట్ ఏ టైమ్ 2 సైడ్స్ కింద ఇంకా మీద సేవ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. సో అక్కడ అలా పెట్టేసుకున్న తర్వాత ఇదే ఫోల్డింగ్ పట్టుకొని ఇలా పట్టేసుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా అయితే నేను అన్నీ సేవ్ చేసి పెట్టేశాను. పిన్స్ అన్నీ పెట్టుకొని సేవ్ చేసుకున్నాను. చాలా కష్టమైంది, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఇలా అయితే అన్ని ప్లీట్స్ పెట్టేసాను. ఒక్క సైడే అయ్యింది, ఇంకో సైడ్ చేద్దాం. ఇలా అయితే శారీని మొత్తం పెట్టేసుకున్నాను. ఇలా కుచ్చులన్నీ కూడా పెట్టేసాను. ఇలా వచ్చేసింది కుచ్చులు. సో ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా కుచ్చులు. ఆ తర్వాత అమ్మవారికి ఎలా డ్రైప్ చేయాలి అదంతా కూడా నేను ఇంకో షార్ట్లో చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి కొంగు. ఈ కొంగు ఇదంతా శారీ నేను ప్లీట్స్ లాగా పెట్టాను. అంతేనండి. ఇదైతే శారీ డ్రేపింగ్కి ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి ఎలా పెట్టాలి, అమ్మవారికి ఎలా డ్రేప్ చేయాలి అదంతా ఇంకో వీడియోలో మీకోసం చూపించేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.